దేవుడు ఎలాంటి సృష్టిని సృజించాడంటే, ఎలాంటి వాటిని తన బిడల కొరకు కలిగించి ఇచ్చాడంటే చాలా మంచిది. అసలు చెడు అనేది లేకుండా, చెడు అనేటువంటి దానికి చోటు లేనటువంటి ఒక గొప్ప లోకాన్ని దేవుడు కలిగించాడు. అసలు ఆయన ఏనాడు తన బిడలు చెడులో బ్రతకాలని అనుకోలా. కానీ ఆ చెడు లోకంలోనికి ప్రవేశించింది, మనిషిలోనికి ప్రవేశించింది, కుటుంబాల్లోనికి ప్రవేశించింది, సమాజంలోనికి ప్రవేశించింది. ఈరోజు ఆ చెడు అనేక కుటుంబాలను నాశనం చేస్తూ ఉంది. అందుకే ఎన్నో బాధలతో, భారాలతో, సమస్యలతో, దుఃఖాలతో, వేదనలతో, నేరాలతో సమాజం నలిగిపోతున్నటువంటి తరుణాలను మనం చూస్తున్నాం. ఏదో పుస్తకాలలో చదువుకొని అప్పుడెప్పుడో జరిగినటువంటి సందర్భాన్ని బట్టి తృప్తి పడితే సరిపోదు, లేదా సినిమాలు తీసినంత మాత్రాన, సినిమాలు చూసినంత మాత్రాన చెడు అనేది వెళ్ళిపోదు. దీనికంతటికీ ఒక గొప్ప మార్గం ఏర్పాటు చేయబడాలి. ఆ మార్గములో ప్రతి ఒక్కరూ నడుస్తూ ఎక్కడ చెడు కనబడినా, ఎక్కడ చెడు ఉన్నా ఆ చెడును తీసివేసేటువంటి ఒక గొప్ప బాధ్యతను ప్రతి ఒక్కరు కలిగి, ఎప్పుడు చెడు పుట్టినా ఆ చెడును పూర్తిగా నశింపజేసేటువంటి పరిస్థితులు ఉండాలి లోకములు. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి రావడం వెనకాల ఉన్న ఉద్దేశం, ఆయన ఈ లోకానికి రావడానికి గల కారణం, ఆయన మానవ ఆకారములో జన్మించడానికి గల కారణం, ఈ లోకాన్ని ఇక్కడ ఏదో గొప్ప మేలులున్నాయని తను అనుభవించడానికి రాలా. ఈ లోకములో మనందరికీ ఒక విజయాన్ని ఇవ్వడానికి ఆయన వచ్చాడు. అందుకే యేసుక్రీస్తు మూలముగా ఒక విజయము మానవులకు దొరకాలని, ప్రతి మనిషి తాను ఈ భూమి మీద బ్రతికినంత కాలం వాడు శత్రువు అయినటువంటి ఈ చెడును నశింపజేసేటువంటి ఒక గొప్ప సాధనమై ప్రతి ఒక్కరు బ్రతకాలని, అలాంటి విజయ పథం మన అందరికీ కలగాలనే ఆ ప్రభు తాను ఓడిపోవడానికి ఇష్టపడ్డాడు.